నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణంలోని క్వారంటైన్ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు. క్వారంటైన్ కేంద్రం నుండి 34 మంది డిశ్చార్జ్. సంఘటిత అసంఘటిత కార్మికులకు 5,000 రూపాయలు చెల్లించాలన్న సిఐటియు నాయకులు లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడి. రెండు రోజుల వ్యవధిలో ఒకరి తరువాత ఒకరు మృతి చెందిన అక్కాచెల్లెళ్లు. శావల్యాపురం మండలం బొందిలిపాలెం గ్రామంలో విషాద ఛాయలు. వినుకొండ పట్టణంలోని సెయింట్ జేవియర్స్ వైద్యశాల నందు ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని శాసనసభ్యులు బుల్లా బ్రహ్మనాయుడు సందర్శించారు. క్వారంటైన్ కేంద్రంలో 14 రోజులు పూర్తి చేసుకున్న 34 మందిని డిశ్చార్జ్ అవుతున్న వ్యక్తులను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అందించిన సదుపాయాలు, ఆహారం తదితర వాటి వివరాల గురించి ఆరా తీశారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సిఐ చిన్నమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులను వదిలిపెట్టి కాస్త మీకు బాధగా ఉన్నమాట వాటన్నిటిని కూడా సమకూర్చుకొని మీకు అందరికీ అన్ని విధాల మేము కావాలని చేసింది కాదు. ఇప్పుడున్నటువంటి మన పరిస్థితుల్ని గమనించి మీ అందరికీ ఈ విధంగా మున్సిపల్ కమిషనర్ గారు, మన తహసీల్దారు గారు వెంకటేశ్వరరావు గారు, మన సిఏ గారు మల్లయ్య గారు, మేము అందరం కూడా మీకు ఎలాంటి ఇబ్బంది జరగకూడదని అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ భోజనాలు మీకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం. భోజనం చేసి మీరు అందరూ కూడా ఇంటికి వెళ్ళండి. ఓకే. వినుకొండ పట్టణంలోని బహుజన సమాజ్వాదీ పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు నేరెళ్ల రాజు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. వినుకొండ మండలం చీకడిగలపాలెం ఆదర్శ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు పౌష్టికాహారం పంపిణీ చేసినట్లు ప్రిన్సిపల్ విజయలక్ష్మి తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి అందుకున్నారు. కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు అధికారులతో కలిసి పలు అంశాలపై చర్చించారు. వాలంటీర్లు అందిస్తున్న సేవలతో పాటు కరోనా నుండి రక్షణకు ప్రత్యేక యూనిఫాంపై అధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, పట్టణ సిఐ చిన్నమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కరోనా బాధితులుగా మారిన సంఘటిత అసంఘటిత రంగ కార్మికులను ఆదుకోవాలని సిఐటియు పట్టణ కార్యదర్శి గుంజరి యేసు అన్నారు. వినుకొండ పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు సంక్షేమ నిధి నుండి 5,000 రూపాయలు చెల్లించాలని, నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించాలన్నారు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు హనుమంతరెడ్డి, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. లాక్డౌన్ ప్రకటించిన నుంచి దాదాపు 20 రోజుల నుంచి కూడా వాళ్ళు నిరంతరం ఉదయం నుంచి కూడా అవిశ్రుద్ధంగా నిద్ర లేక పారిశుద్ధ కార్మికులు శ్రమ చేస్తున్నారు. వాళ్ళకి శ్రమకు తగ్గట్టు ఫలితం అనేది ఎమ్మటే జీతాలు పెండింగ్లో ఉండి ఇవ్వాలి. ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా వాళ్ళు మధ్య పట్టణాల్లో పారిశుద్ధాన్ని మరి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటివి కూడా పారిశుద్ధ మాస్కులు కానీ సిబ్బందికి ఇబ్బంది లేకుండా ముందుగా వాళ్ళకి అభినందన చేయాలి. వాళ్ళకి శ్రమకి దాదాపు నెల దాటినా కానీ ఇంతవరకు వేతనం చెల్లించలేదు. అన్నీ కూడా ప్రభుత్వాలు కూడా ఎమ్మటే పారిశుద్ధ కార్మికులకు జీతాలు చెల్లిస్తామని ప్రకటించినా కానీ ఇంతవరకు వాళ్ళకి ప్రకటించడం. నిరంతరం మరి వాళ్ళు జీవనాధారం మీద కూడా వాళ్ళకి నిత్యమైన వస్తువులు అనేక ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. పడకుండా చూడాలనే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందుకని ముఖ్యంగా ఈరోజు మన వినుకొండ టౌన్లో పారిశుద్ధ కార్మికులు కావచ్చు, అట్లాగనే మన వినుకొండ పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది కానీ, అట్లాగనే వైద్య ఆరోగ్య సిబ్బంది కానీ వీళ్ళందరూ నిరంతరం శ్రమ చేస్తున్నారు. వాళ్ళకి ఆ శ్రమకు తగ్గట్టు మరి వాళ్ళందరూ వేతనాలు పెండింగ్లో ఉండేవి. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా 102, 104, 108
వీళ్ళందరికీ వేతనాలు పెండింగ్లో ఉండే వాళ్ళు వెంటనే పెండింగ్ చెల్లించాలి. అసంఘటిత కార్మికులు, సంఘటిత కార్మికులు నిరంతరం, ముఖ్యంగా భవన కార్మికులు గత ఇసుక కొరత 5 నెలలతోటి ఇబ్బంది పడ్డారు. అట్లాగని ఇప్పుడు ఈ కరోనా బారి నుంచి కూడా ఎవరి నుంచి ఇళ్ళ నుంచి బయటికి రావద్దని పిలుపునిచ్చినా కానీ ప్రభుత్వాలు దాని ఇళ్ళ నుంచి బయటికి రాబోతే ఈరోజు భవన కార్మికులు అనేక మంది పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడ్డది. బోర్డు నిధి ఉందో ఆ సంక్షేమ బోర్డు నిధిలో నుంచి వాళ్ళకి నిత్యావసర 5,000 రూపాయలు నిరుద్యోగ వృత్తికి చెల్లించాలని మేము సిఐటిఓ డిమాండ్ చేస్తున్నాం. అసంఘటిత కార్మికులు వాళ్ళకి రేషన్ కార్డు సంబంధం లేకుండా ప్రభుత్వం వాళ్ళని గుర్తించి వాళ్ళకి నిత్యావసర వస్తువులు కూడా ఒక నెల సరిపడే వస్తువులు వాళ్ళకి ప్రభుత్వం సప్లై చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు అనేక అసంఘటిత కార్మికులు, సిరు కార్మికులు, అలాగనే పట్టణంలో తోపుడు బండ్లు పనిచేసేవాళ్ళు, షాపుల్లో పనిచేసేవాళ్ళు, పట్టణంలో అనేక మంది మారుమూల గ్రామంలో వాళ్ళకి వాటర్ సప్లై కానీ అట్లాగనే చిన్న ఉద్యోగం చేసుకొని జీవనం పోయిస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఇళ్లలోంచి బయటికి రాని పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వాలు ఎమ్మటే వాళ్ళు చర్య తీసుకొని, చాలా వరకు ప్రభుత్వాలు అన్ని విధంగా చేస్తాం, మీ అందరికీ ఏడుండా కానీ ఒక ఫోన్ చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని మేము ఆదుకుంటామని ప్రభుత్వాలు చెప్తున్నాయి. అందుకని ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, కార్మికులు ఏడైతే ఉంటున్నారో వాళ్ళకి ఎలాంటి రేషన్కి కార్డు లేకుండా వాళ్ళని ప్రభుత్వం మీరే గుర్తించి పడకుండా చూడాలనే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వినుకొండ పట్టణంలోని వార్డుల్లో మెప్మా వారి ద్వారా ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులు, కూరగాయల అమ్మకాలను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పర్యవేక్షించారు. ఆయా వార్డుల్లో పర్యటించిన ఆయన ప్రజలను మెప్మా సిబ్బంది ద్వారా అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. రోజుల వ్యవధిలో ఒకరి తరువాత మరొకరు 2 చిన్నారులు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శావల్యాపురం మండలం బొందిలిపాలెం గ్రామానికి చెందిన ఎడవల్లి వెంకట్రావు, లక్ష్మీ దంపతులకు 2 కుమార్తెలు గలరు. పెద్ద కుమార్తె 6 సంవత్సరాల జ్యోతి ప్రవళిక, 4 సంవత్సరాల మోక్షతలు. అయితే ఎంతో సాఫీగా సాగుతున్న వారి జీవనంలో విషాదం నెలకొంది. గత మంగళవారం నాడు 2 చిన్నారులు ఒక్కసారిగా అస్వస్థతకు గురి అయ్యారు. తల్లిదండ్రులు వైద్యశాలలో పరీక్షలు చేయించి కామెర్లుగా నిర్ధారించేలోపే బుధవారం పెద్ద కుమార్తె ప్రవళిక మృతి చెందింది. మరో చిన్నారి మోక్షిత పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరులో చికిత్స అందిస్తుండగా శుక్రవారం మృతి చెందింది. రోజుల వ్యవధిలో తమ 2 సంతానాన్ని కోల్పోవటంతో ఆ కుటుంబం కుప్పకూలిపోయింది. అయితే దీనిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆర్కే నాయుడు కోరారు. మాకైతే సస్పిషియస్గానే ఉంది సార్. మామూలుగా కామెర్లు వచ్చి చనిపోయే ఆ ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఇద్దరి పిల్లలకి సిమ్టమ్స్ ఒకేలాగా ఉన్నాయి. అది కూడా వితిన్ 2 డేస్లే. 2 డేస్ బిఫోర్ వరకు కూడా పిల్లల కామెర్లు అసలు అంటే కామెర్లు వచ్చినట్టుగానే లేదు. కళ్ళు మామూలుగానే ఉన్నాయి. పిల్లలు యాక్టివ్గా హెల్తీగానే ఉన్నారు. అసలు ఫీవర్ అయితే రాలేదు. ఈవెన్ వామిటింగ్స్, మోషన్స్ అయ్యాయి కదా, ఆ రోజుల్లో కూడా ఫీవర్ రాలేదు. 2 ఆడపిల్లలు, 2 ఈ రోజున మన ఎందు లేరు. ఏం జరిగిందా ఏంటా అనేది కొద్దిగా సస్పెన్స్గానే ఉంది. ఈ చిన్నపిల్లల ఇద్దరికే ఎందుకు అలా జరిగిందా అనేది దయచేసి ఎంఆర్ఓ గారు, పోలీసు వారు ఈ విషయాన్ని గమనించి ఈ కుటుంబానికి తగు న్యాయం చేయాలని, జరిగే విధంగా చూడాలని కోరుకుంటున్నాను. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని మున్సిపాలిటీ సిబ్బందికి నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య శానిటైజర్లను పంపిణీ చేశారు. అనంతరం పురపాలక సంఘం కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. పాడుబడిన బావులను పునరుద్ధరించాలని మున్సిపల్ కమిషనర్కు సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలను ప్రకాశం జిల్లా అద్దంకిలోని R&B బంగ్లాలో నిర్వహించారు. ఈ సందర్భంగా అద్దంకి నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు హనుమంతరావు, శ్రీనివాస్ కుమార్, రాము తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ కట్టడి చేయటంలో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా DLPO శ్రీనివాసరావు అన్నారు. సంతమాగులూరు మండలం మిన్నెకల్లు, తంగెడుమల్లి, చవిటిపాలెం, గురుజేపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేశారు. అనంతరం సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో EOPRD సిబ్బంది ఉన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పోలీస్, మున్సిపల్ శాఖలతో పాటు సేవలు అందిస్తున్న RTC కార్మికులకు జనసేన పార్టీ నాయకులు నిశంకర్రావు శ్రీనివాసరావు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ RTC సిబ్బంది చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే మాట, కరోనా వైరస్, కరోనా వైరస్, కరోనా వైరస్. సుమారు 209 దేశాల్లో ఈ కరోనా వైరస్ విజృంభిస్తూ ఉంది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు ఒకసారి తీసుకుంటే మేము గొప్ప దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు చెప్పుకునే అమెరికా, రష్యా, చైనా, ఇటలీ, స్పెయిన్, జర్మనీ ఇలాంటి పెద్ద పెద్ద దేశాల్లో కొన్ని లక్షల మందికి ఈరోజు కరోనా వైరస్ రావడం మనం చూసాం. మృతుల సంఖ్య కూడా కోట్లలో ఉంది. ఇటువంటి ఈ పరిస్థితుల్లో ప్రపంచంలో ఆరోగ్యపరంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇటలీ 2వ స్థానంలో ఉంది. అయినప్పటికీ అక్కడ వేలల్లో మరణాలు జరుగుతూ ఉన్నాయి. మరి 2వ స్థానంలో ఉన్న ఇటలీలోనే ఇటువంటి పరిస్థితి వస్తే ఆరోగ్యపరంగా 140 స్థానంలో ఉన్న ఒక భారతదేశంలో 135 కోట్ల మంది భారతీయులు ఉంటే ఈ కరోనా వైరస్ పైన ఎటువంటి నిర్లక్ష్యం వహించినా ప్రాణ నష్టం మనం ఊహకు అందరిది లక్షల్లో ఉంటుంది. అందువల్ల మన భారతీయులుగా మనం చేయగలిగింది ఒకటే, దీనిని రాకుండా కాపాడుకోవడం మన బాధ్యత. మీరు RTC కార్మికులు, మరి మాకు డ్యూటీ లేదని మీరు ఊరుకోవచ్చు, కానీ మీరు కూడా ప్రజలకి విపరీతమైన నష్టం జరుగుతుంది. కరోనా వైరస్ ఎవరికి అర్థం కావట్లేదు. ఇందులో మనం కూడా భాగస్వామ్యం అందుకోవాలి. మన ప్రజలను కాపాడుకోవడంలో మన భాగస్వామ్యం మంచి పెద్ద మనసుతో మీరు కూడా పాల్గొంటున్నారు. నాకు మన మేనేజర్ గారు చెప్పినట్టుగా వినుకొండ RTCతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా మీరు ఎటువంటి సహాయం నుంచి కోరినా కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నాను. వినుకొండ పట్టణంలోని 26వ వార్డు నందు కౌన్సిలర్ అభ్యర్థి గంటా కాళేశ, ఆయన కుమారుడు గంటా భాషాలు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి తిరుగుతూ కూరగాయలను పంపిణీ చేశారు. ఈ రోజున మరి దేశంలో కరోనా వ్యాప్తి వల్ల లాక్డౌన్ ప్రకటించారు. మరి మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగనే మా ఎమ్మెల్యే గారు బొల్లా బ్రహ్మ గారి నాయకత్వంలో మరి ఈ లాక్డౌన్ కి మేమందరం కూడా తలావంతు సహకారంగా మరి ఈ రోజున 26 వార్డులో కూరగాయల కార్యక్రమాన్ని మరి అందరికి ప్రతి ఇంటికి ఇవ్వడానికి నిశ్చయించాం. దాని ద్వారా ఈ రోజున మరి అందరికి కూడా కూరగాయల కార్యక్రమాన్ని మరి చేస్తున్నాం. అలాగనే మరి ప్రజలందరూ కూడా ఈ రోజునటువంటి పరిస్థితుల్లో మనమందరం ఇంట్లోనే ఉండి తద్వారా ఈ కరోనాని పారదోలే వరకు ఈ దేశం నుండి, ఈ రాష్ట్రం నుండి, ఈ వార్డు నుండి కూడా ఈ కరోనా యొక్క ఎఫెక్ట్ లేకుండా మనమందరం సుఖ సంతోషాలతో మరి ఈ యొక్క వార్డులో అందరూ కూడా క్రమశిక్షణ పాటించాలని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. స్థానిక 23వ వార్డు నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి నన్నేస వైకాపా నాయకులు హబీబుల్లాతో కలిసి కూరగాయలను ఇంటింటికి పంపిణీ చేశారు. కరోనా వల్ల ఇబ్బంది లేకుండా 23వ వార్డులో కావాల్సిన కూరగాయలు పంపిణీ చేస్తాం. గవర్నమెంట్ అధికారులు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ ఇంట్లో వారి ఇంటికి వాటిని పరిమితమై మన ప్రాణాన్ని కాపాడుకుంటా మనందరూ ఉండాలని చెప్పి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు చెప్పే సూచనల మేరకు అందరూ లాక్డౌన్ పాటిస్తూ అందరూ ఇంటికి పరిమితం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. శావల్యాపురం మండలం వేల్పూరు, గంటవారిపాలెం గ్రామాల్లో కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు గోపు శ్రీరాములు జ్ఞాపకార్థం ఇంటింటికి తిరుగుతూ కూరగాయలను అందించారు. శ్రీరామ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో శావల్యాపురం మండల కేంద్రంలోని సచివాలయ పారిశుద్ధ్య కార్మికులకు KVR మోహన్ చంద్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ నాయకులు మద్దుల వెంకటకోటయ్య యాదవ్ వినుకొండ పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో పేదలకు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
ఈరోజు కరోనా వల్ల ప్రపంచ దేశాలు వణిగిపోతూ భారతదేశాన్ని కూడా పీడిస్తూ ఉంది. ముఖ్యంగా మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఎంతో చాకచక్యంగా ముందుగా లాక్డౌన్ ప్రకటించి మళ్ళీ 14 నుంచి కూడా పొడిగించే అవకాశాలు ఉన్నాయని అందరూ కూడా ఈరోజు అందరూ ముఖ్యమంత్రితో కూడా మీడియాలో కాన్ఫరెన్స్ మాట్లాడుతూ ఉన్నారు. ప్రధానమంత్రి గారు ఏది ఏమైనప్పటికీ కరోనాని వినుకున్న ప్రాంతానికి రాకుండా అందరూ కూడా తగు జాగ్రత్తలు వహించాలి. ఏదేమైనప్పటికీ పారిశుద్ధ్య కార్మికులు ఎంతో చక్కగా అన్ని వార్డుల్లో, అన్ని వీధుల్లో ప్రజలకు సేవ చేస్తున్న వ్యక్తులు ఉన్నారంటే పారిశుద్ధ్య కార్మికులు. వాళ్ళకు భోజనం పెట్టడం అనేది మా అదృష్టంగాను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజల రక్షణ కోసం మరి అన్నీ కూడా శుభ్రం చేస్తూ ఎంత మురికిని కూడా శుభ్రం చేసి మంచి ప్రాంతంగా తీర్చిదిద్దే వ్యక్తులు ఉన్నారంటే పారిశుద్ధ్య కార్మికులు. వారికి ఎంత మంచి నమస్కారాలు చేస్తూ ఉన్నారు. వ్యాపారం నిమిత్తం రాష్ట్రాలు దాటి లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యాపారస్తులకు నంగారబేరి సేవాలాల్ పట్టణ అధ్యక్షులు అమ్మా ల్యాబ్ బాబు నాయక్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అద్దంకి పట్టణంలోని సుమారు 100 పేద కుటుంబాలకు అద్దంకి ఐరన్ అండ్ హార్డ్వేర్, సిమెంట్ అండ్ పెయింట్స్ ట్రేడింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పరిమళ ఫౌండేషన్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరోనా వ్యాధి కొరకు భోజనాలు గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న స్టాఫ్కి, పేషెంట్స్కి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, 2 మున్సిపల్ స్వీపర్స్కి, వాళ్ళ స్టాఫ్కి, 3 సింగరకొండ వృద్ధులాశ్రమం ఇంటికి, తర్వాత మోగాచి పిల్లలకి, అనాథ శరణాలయానికి, పోలీసు వారికి, అద్దంకి సర్కిల్లో ఉన్న పేరెంట్ల గురువులు ట్రైనింగ్ 3 రోజులు సపోర్ట్. వినుకొండ పట్టణంలోని 28వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బత్తుల పద్మ కూరగాయలు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వార్డులో 2వ విడతగా కార్యక్రమం చేపట్టినట్లు వైకాపా నాయకులు బత్తుల చిన్నబ్బాయి తెలిపారు. కార్యక్రమంలో మూలై వెంకటేశ్వరరెడ్డి, వైకాపా నాయకులు పాల్గొన్నారు. ఇవాళ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో 28వ వార్డులో మేము కూరగాయల కందిపప్పు పంచుతున్నాం. అందరూ దయచేసి బయటకు రావద్దని కోరుకుంటున్నాం. ఈరోజు 28వ వార్డులో కూరగాయలు, కందిపప్పు పంచడం జరిగింది. 600 ఇళ్ళు ఉంటాయి మొత్తం. మేము సాయం చేయడం కన్నా కూడా మేము ఇల్లు తిరిగి అందరికీ మనం ఇళ్లలో ఉండాలని చెప్పేదానికి మా మిస్సెస్, మేము, మా పెద్దలు మూల వెంకటేశ్వర గారి పెద్దలందరూ, వార్డుకు సంబంధించిన పెద్దలందరూ కూడా 2 రోజుల నుంచి మొన్న మంచి మళ్ళీ కొరవ ఉందని ఈ రోజు పంచుతున్నాం. చాలా ఆ మహామారిని అనేదాన్ని, కరోనా మహామారిని పారదోలాలంటే మనందరం కూడా ఒక సైనికుల్లాగా ప్రతి వార్డులో కూడా మనం ఇవన్నీ వార్డులో ఇదే రకంగా మనం తెలిసి మోటివేషన్ చేసి మనం జనాన్ని అందరం కూడా ఇళ్లలో ఉండాలని బాగా మీ అందరికి మనస్ఫూర్తిగా ఒకటే చెబుతున్నాను. ప్రతి వాళ్ళు ఇళ్లలో ఉండండి. ఇళ్లలో ఉండి మన ప్రాణాలను మనమే కాపాడుకోవాలి. ఎవరు రారు. ఈరోజు ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ప్రతి డిపార్ట్మెంట్ మీడియా వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. చాలా సంతోషం అందరికీ. ఊరి కోసం అంటే మన కోసం మన ప్రాణాలను మనమే కాపాడుకోవాలి. ఈ వార్డులో చాలా పేదలు పనులకు పోతే జరగని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు కరోనా 19 దేశవ్యాప్తంగా కానీ కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి బ్రహ్మనాయుడు గారు ఆధ్వర్యాన, అలాగే బత్తుల పద్మజ గారు 28వ వార్డుకు సంబంధించి ఈ రోజు పేదల్ని ఆదరించాలనే ఒక అభిమానంతో ఇల్లు తిరిగి ఈ రోజు కందిపప్పు అలాగే కూరగాయలు అన్ని పంపిణీ చేయడం చాలా అభినందనీయం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.